దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దయతో తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన సంవత్సరం ఈస్టర్ ఆదివారం మొదలుకొని ప్రభువా, ఈ దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి ఈ దినాన్ని ప్రభువా, ఇట్టి సంతోషకరమైనటువంటి ఉత్సవాన్ని మా జీవితాలలో జరుపుకోవటానికి మీరు అనుగ్రహించినటువంటి ఇట్టి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువా, మీరు తోడుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగా మా ఆరాధనను మీరు అంగీకరించారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరుమణులు పునరుద్ధాన పండగను జరుపుకుంటూ ఉన్నారు. సర్వసాధారణంగా ఎవరైనా పుట్టినా చనిపోయినా సంవత్సరానికి ఒకసారి పుట్టుక దినాన్ని, చనిపోయినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ యేసు ప్రభువారు మరణము నుండి తిరిగి లేచినటువంటి దినాన్ని ప్రతి వారం కూడా సంవత్సరంలో 52 ఆదివారాలు ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ధన్యకరమైనటువంటి పరిస్థితిని మనందరికీ కలగజేసినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు మనము తెలియచేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ దినాన్ని, ఈ పునరుద్ధాన దినాన్ని సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పునరుద్ధానపు ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా కలగాలని నా ప్రార్థన, నా అభిలాష అయ్యున్నది అని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు చక్కని లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం. దానిలో నుండి ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి సత్యం ఏంటనగా ద ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి అనేటువంటి సత్యం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని పోతున్నాం. దీనిలో నుండి 3 విషయాలు ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము. ఈ ఖాళీ సమాధి అనేటువంటిది ఎందుకు ఉన్నది అనేటువంటిది, దాని గురించి మొట్టమొదటిగా ఉపోద్ఘాతాన్ని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండవదిగా ద రిజరక్షన్ టు ద ఉమెన్ గేవ్ దెమ్ 4 మెసేజెస్. మరి అక్కడ ఉన్నటువంటి, అనగా పునరుద్ధానం దినాన్ని అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు, లేక ఈ సమాధి దగ్గర ఉన్నటువంటి స్త్రీలకు 4 వర్తమానాలు ఇవ్వబడ్డాయి. ఆ 4 వర్తమానాలను సంక్షిప్తంగా ఈరోజు మనము జ్ఞాపకము చేసుకొని పోతూ ఉన్నాం. మూడవదిగా
పునరుద్ధానము అనేటువంటిది క్రైస్తవ విశ్వాసానికి మూలము. ఎందువలన అనేటువంటి దానిని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఎందుకు పునాది అనేటువంటి దానిని మూడవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, మనం ఎప్పుడైనా సమాధుల యొక్క తోటలోనికి వెళ్తే పల్లెటూరుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి వారి తాలూకా మనుషులు లేకపోతే నిర్దేశించబడిన వాళ్ళు ఆ చనిపోయినటువంటి వ్యక్తి కొరకు సమాధి తవ్వటం అనేటువంటిది ఆనవాయితీ పల్లెటూరులో. అదే పట్టణాల్లో చూసినట్లయితే ఎవరు ఎక్కడ చనిపోతారో ఎవరికి తెలియదు. పల్లెటూరులో అయితే ఒక మనిషి చనిపోయినా ఇద్దరు చనిపోయినా మనందరికీ తెలుస్తుంది. కానీ పట్టణాల్లో ఏ కాలనీలో ఎవడు చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే 10-20 సమాధులు తవ్వేసి రెడీగా ఉంచుతారు. మనం ఎవరం కూడా రెడీగా ఉంచం ఇక్కడ పల్లెటూరులో. కానీ సిటీల్లో మాత్రం సమాధులు తవ్వేసి రెడీగా ఉంచుతారు. మాకు ఈ సమాధి కావాలి అని అంటే వాళ్ళ డబ్బులు వసూలు చేసి అప్పుడు ఆ సమాధిని ఇవ్వటం అనేటువంటిది అలవాటు. సాధారణంగా ఎక్కడో కానీ ఖాళీ సమాధులు ఉండవు. ఎందుకనంటే సమాధులు పెట్లు ముందుగా తయారు చేసుకోవటం కూడా అపశకునం అనుకుంటారు కొంతమంది. తయారు చేసి పెట్టుకుంటే పోతాడేమో మనిషి అని. మీకు ఎంతమంది గుర్తుందో, మన పాత ఆలయంలో మా నాన్నగారు సమాధి పెట్టెలు తయారు చేయించేసి ఆ పైన పెట్టి వండించేవారు. ఆ తర్వాత కొంతకాలానికి మనము మానేసాం, పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు ఈ సమాధుల పెట్టెలు, పెద్ద బిజినెస్. ఎందుకనంటే గ్యారంటీగా ఎవడొకడు పోతాడు అనేటువంటిది గ్యారంటీ. ఉయ్యాల కన్నా అంత డిమాండ్ ఉండదేమో కానీ సమాధి పెట్టెలకు మాత్రం ఖచ్చితంగా డిమాండ్ ఉంటూ ఉంటుంది. అయితే ప్రియులారా, సమాధి తోటలో ఉన్నటువంటి సమాధుల యొక్క పరిస్థితి వేరు, యేసయ్యను పాతి పెట్టినటువంటి లేక యేసయ్యను ఉంచినటువంటి సమాధి పరిస్థితి వేరు. సాధారణంగా మన దేశంలో చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే సమాధుల తోటలోనే మనము మన ప్రియులను పాతి పెడతా ఉంటాం. మరి నేను వియత్నాం అనేటువంటి దేశం వెళ్ళాం. ఆ వియత్నాం అనేటువంటి దేశంలో ప్రతి చేలో కూడా సమాధులే, ప్రతి చేలో కూడా. అనగా అక్కడ వాళ్ళు ఎవరో కూడా సమాధుల తోటలో సమాధి చేసుకోరన్నమాట. ఎవరి చేలో వాళ్ళు పాతి పెట్టుకుంటారన్నమాట. మనమేమో ఒకవేళ చేలో కానీ పాతి పెట్టినట్లయితే మళ్ళీ దమ్మేటప్పుడు ఎవడో కొనుక్కోడని మనం చేలో పాతి పెట్టుకోం. కానీ ఆ దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు అది. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ చూచినా సమాధులు నిండిపోయే కనపడతాయి. యెరూషలేములో కూడా ఎవరన్నా చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి సమాధుల తోట ఉంది. అందరినీ అక్కడే పాతి పెడతారు. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత ఆయనను అందరినీ పాతి పెట్టే చోట పాతి పెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి తను చనిపోయిన తర్వాత వాళ్ళు సరిగ్గా తయారు చేయించారో లేదో అని ముందుగానే తన బ్రతుకున్నప్పుడే సమాధిని తయారు చేయించేసుకున్నాడు. ఎక్కడ తయారు చేయించుకున్నాడనంటే అతనికి ఉన్నటువంటి తోటలో తయారు చేయించుకున్నాడు. ఆయన భూస్వామి అని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైతే యేసు ప్రభు వారి యొక్క సమాధి ఉందో అక్కడ ఒక తోట ఉందన్నమాట. ఆ తోట ఇప్పటికీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే పెద్ద ఎకరాల తోట కాదు, కానీ చిన్న తోటను అక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారు.
యేసు ప్రభు వారిని ఇక్కడే పాతారు అంటానికి అక్కడ రుజువులు ఏంటంటే, అక్కడ లోతైనటువంటి బావి ఉంది. ఆ బావిలో నుండి నీరును పైకి చేదటానికి కావలసినటువంటి ఇరిగేషన్ సిస్టమ్ అనేటువంటిది అక్కడ ఉంది. దాన్ని చూపించి దాని యొక్క పూర్వాపరాలు ఆలోచన చేసి యేసు ప్రభు వారిని మరి ఉంచినటువంటి సమాధి ఈ సమాధే అని ప్రొటెస్టెంట్లందరూ కూడా నిర్ధారించి ఆ యొక్క స్థలాన్ని ఒక పవిత్రమైనటువంటి స్థలంగా కాపాడుతూ ఉన్నారు. నేడు ఇశ్రాయేల్ దేశంలో ఆ యొక్క సమాధి ఉన్నటువంటి ప్రాంతానికి గార్డెన్ టూంబ్ అనేటువంటి పేరు, అనగా తోట సమాధి అనేటువంటి పేరు అక్కడ పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన ప్రతి వారికి కూడా యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవటానికి అవకాశం ఇస్తారు. రొట్టె ద్రాక్షారసం కూడా వాళ్ళే మనకి మరి కొనుక్కుంటే మనకు సప్లై చేస్తారు. అక్కడికి వచ్చినటువంటి బృందాలందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరం అనబడేటువంటి రొట్టెయు ఆయన రక్తం అనబడేటువంటి ద్రాక్షారసాన్ని ఆ సమాధి దగ్గర మరి తిని త్రాగుట ద్వారా యేసయ్య యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది ఇప్పటికీ కూడా వాడుకగానే ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే వాక్యం ఏం చెప్తుందనంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాటకు సమాధానం ఇవ్వటానికి, అనగా యేసయ్య మృతు నుండి లేక చనిపోయి తిరిగి లేవలేదు అని చెప్పటానికి ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు తయారు అయినాయి. అందులో ఒక సిద్ధాంతం ఏంటనగా రాంగ్ టూంబ్ థియరీ, అనగా తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక థియరీని తయారు చేసి యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేవలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, సమాధుల తోట అయితే ఏ సమాధి ఎవరిదో కన్ఫ్యూజ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి ఒకరు పాపం వాళ్ళ సమాధి అనుకుని ఇంకొకరు సమాధి మీద కట్టేశారు, మన ఊరిలోనే కట్టేశారు. అక్కడ కట్టేసి వాళ్ళ పేరు పెట్టారు కాబట్టి అది వాళ్ళదని మనం భావించుకోవడమే, కింద ఎవరున్నారో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. అలా కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. సమాధుల యొక్క తోట అయితే మనం నిజంగానే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అవి కట్టలేదు, పేర్లు పెట్టలేకపోతే ఎవరి సమాధి ఏదో కూడా మనకి తెలియదు. సమాధి చేసేటప్పుడు ఎన్ని అస్థి పంజరాలు బయటకు వచ్చినాయి, అవి తీసి పక్కన ఆడేసి మళ్ళీ దాని మీద పాతి పెట్టినటువంటి పరిస్థితులు కూడా మన యొక్క సమాధుల తోటలో ఉందనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ యేసయ్య సమాధి యొక్క పరిస్థితి ఏంటనంటే, ఒక ధనవంతుడు తన కోసం తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసయ్య యొక్క శరీరాన్ని ఉంచటానికి ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన చనిపోయింది శుక్రవారం అయితే మరుసటి రోజు సాయంత్రం నుంచి, ఆ రోజు సాయంత్రం నుంచి విశ్రాంతి దినం స్టార్ట్ అయిపోద్ది. విశ్రాంతి దినం స్టార్ట్ అయితే వాళ్ళు ఏ పని చేయకూడదు. అందుకని కంగారుగా యేసు ప్రభు వారి యొక్క భౌతిక కాయాన్ని అక్కడ సమాధిలో ఉంచటం అనేటువంటిది జరిగింది. కానీ స్త్రీలందరూ అనుకున్నారు, ఎంత గౌరవంగా ఆయన సాగనంపుదాం, ఎంత గౌరవంగా ఆయన యొక్క శరీరాన్ని మనము తయారు చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ విశ్రాంతి దినం రావటం వల్ల వాళ్ళు ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితి. కానీ విశ్రాంతి దినము ఎప్పుడైతే అయిపోతుందో, అయిపోయిన తర్వాత ఆదివారం రోజున తెల్లవారుజామున మనమందరం కూడా వెళ్ళి సుగంధ ద్రవ్యాలతో యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని మరి పోద్దాం, యేసు ప్రభు వారి యొక్క శరీరానికి పోద్దామని వాళ్ళు వచ్చారు. వస్తూ దారిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారని అంటే, యేసయ్య సమాధి దగ్గర పెద్ద రాయి పెట్టారు కదా, ఆ రాయిని మన కొరకు ఎవరు పొర్లించెదరు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అది మరి అది 20 మంది మనుషులు కూడా లేపలేనంత బరువు కలిగినటువంటిది.
2 టన్నులు బరువు ఉన్నటువంటి రాయిని యేసుప్రభు వారి యొక్క సమాధి ముందు ఉంచారు అనేటువంటిది మరి వేదాంతులు చెప్తున్నటువంటి సత్యం. అనగా 12 మంది శిష్యులు వెళ్ళినా కూడా అది కదల్చబడేటువంటి పరిస్థితి కలిగి లేదు. మన కరుణామయుడు సినిమాలో చూసినట్లయితే అక్కడ సంఖ్యలతో అది ముడివేయబడితే సంఖ్యలు తెగిపోయి అది పక్కకు దొల్లిపోయింది అని ఉంటుంది. మనకు అలా చూపించారు. కానీ యాక్చువల్గా ఆ సమాధి యొక్క పరిస్థితి ఏంటంటే ఉండటం చక్రంలాగే ఉంటుంది ఈ యొక్క తలుపు. కానీ అది ఒకసారి గెంటేసిన తర్వాత ఏమవుతుందంటే అది దానికోసము ప్రత్యేకమైన రీతిలో నిర్మించబడిన గాడిలో పడిపోద్ది అన్నమాట. గాడిలో పడిపోయిన తర్వాత 20 మంది కంటే ఎక్కువ ఉంటే తప్ప ఆ గాడిలో నుంచి పైకి లేపలేరు. అంచేత యేసుప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఉన్నవాళ్ళు 11 మంది. వీళ్ళు ట్రై చేసినా కూడా ఆ యొక్క మరి సమాధి ముందుంచినటువంటి రాయిని పొర్లించడము సాధ్యం కాదు. కానీ ఈ స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే మాట్లాడుకుంటూ ఏదైతే ఆటంకంగా ఉంటుందనుకున్నారో అక్కడికి వచ్చేసరికి సమాధి తెరవబడి ఉంది. అక్కడ దేవుని యొక్క దూత అక్కడ ఉండి ఆ దూత ఏమంటున్నాడనంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మరి మాటను పలికినటువంటిది మనము ఈ రోజున మన వాక్య ధ్యానముగా తీసుకుంటున్నాం అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రపంచంలో గొప్ప గొప్పోళ్ళు ఎంతోమంది పుట్టారు. మీరు మహమ్మద్ ప్రవక్త యొక్క సమాధి దగ్గరికి వెళ్తే ఆ లోపల ఇంకా అస్థిపంజరాలు ఉన్నాయి. ఆయన అక్కడ ఉన్నాడు, అందులోనే ఉన్నాడు. గౌతమ బుద్ధుడి యొక్క సమాధి దగ్గరికి వెళ్తే గౌతమ బుద్ధుడు ఆ లోపలే ఉన్నాడు. కన్ఫ్యూషియస్ యొక్క సమాధి దగ్గరికి వెళ్తే కన్ఫ్యూషియస్ కూడా ఆ సమాధి లోపలే ఉన్నాడు. గాంధీ గారు యొక్క సమాధి దగ్గరికి వెళ్తే ఆయన యొక్క చితాభస్మము వేసి కట్టినటువంటి ఆ సమాధి అక్కడే ఉంది. ఎవరు సమాధులు చూసినా నిండిపోయి ఉన్నాయి. ఎవరితో నిండిపోయినాయి? చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కళేబరాలతో నిండిపోయి ఉన్నాయి. కానీ యేసయ్య సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది అని అంటే యేసయ్య ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేటికి కూడా ఆ సమాధి ఖాళీగా ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనకి ఎన్నో సెలవు దినాలు ఉన్నాయి. ప్రతి సెలవు దినము కూడా ఏదో ఒక మెసేజ్ చెప్తూ ఉంటుంది. ఆగస్టు 15 అనేటువంటిది ఉన్నదనుకోండి, అది ఒక మెసేజ్ ఇస్తుంది. ఒకప్పుడు మనము పరాయి వాళ్ళ చేతిలో ఉండేవాళ్ళము, ఇప్పుడు స్వాతంత్ర్యం పొందాము అనేటువంటి ఒక మెసేజ్ మనకి ఇస్తూ ఉంది. అదేవిధంగా ఆ యొక్క దినాన్ని ఈ దేశం కోసం పోరాడిన వాళ్ళని, ఈ దేశం కోసం ప్రాణాలు ప్రణంగా పెట్టినటువంటి వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మదర్స్ డే ఉందనుకోండి, అది తల్లి గురించి మెసేజ్ ఇస్తుంది. ఫాదర్స్ డే ఉందనుకోండి, తండ్రి గురించి మెసేజ్ ఇస్తూ ఉంది. క్రిస్మస్ ఉందనుకోండి, యేసయ్య పుట్టుక దినం గురించి మెసేజ్ ఇస్తుంది. గుడ్ ఫ్రైడే ఉందనుకోండి, యేసు ప్రభువారి యొక్క మరణం గురించి మెసేజ్ ఇస్తుంది. ఈస్టర్ అనేటువంటి మాట మనం వాడం కానీ ప్రపంచం అంతా కూడా వాడుతున్నారు కాబట్టి మనం వాడుతున్నాం. ఈస్టర్ అంటే మనకేంటో అర్థమవుతుంది. మరి ఈస్టర్ అనేటువంటిది మరి యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించినటువంటి పండగ కనుక ఈ పండగ కూడా ఒక మెసేజ్ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. మరి చాలామంది క్యాల్కులేట్ చేసి యేసు ప్రభువారు తిరిగి లేచినటువంటి మరి డేట్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ క్యాలెండర్ని తయారు చేసినప్పుడు 3-4 సంవత్సరాలు ల్యాప్స్ అనేటువంటిది ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు పుట్టుకను లెక్కేసేటప్పుడు 3-4 సంవత్సరాల తేడాతో లెక్కేశారు. కానీ ఇప్పుడు మార్చడానికి ఎవరి తరం కాదు కాబట్టి అది కొనసాగిపోతుంది. యాక్చువల్గా క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో యేసు ప్రభువారు పుట్టారనేటువంటిది మరి తర్వాత తెలివైన వాళ్ళు క్యాల్కులేట్ చేసేది చెప్పింది. ఇప్పుడు తేడా ఏమవుతుందనంటే 3 సంవత్సరాలు ఇంచుమించు తేడా కనబడుతుంది.
అనగా యేసు ప్రభువారు ఏప్రిల్ 9వ తారీఖున మరి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో చనిపోయారు అనేటువంటిది వేదాంతులు చెప్తున్నటువంటి ఒక డేటు. ఈ యొక్క ఈస్టర్ పండుగ చాలా సందర్భాల్లో మనకు మార్చి నెలలో వస్తుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం కరెక్ట్గా మనకి ఏప్రిల్ నెలలోనే వచ్చింది. యేసు ప్రభువారు తిరిగి లేచింది కూడా ఏప్రిల్ నెలే అనేటువంటి విషయాన్ని మనమందరూ కూడా గమనించాలి. నూతన నిబంధన గ్రంథములో ఉన్న ఈ యొక్క 27 పుస్తకాలు కూడా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి నొక్కి చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ బుక్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం కూడా దేని చుట్టూ తిరుగుతుందనంటే యేసయ్య యొక్క పునరుద్ధానము చుట్టూ తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 4 సువార్తల్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం. ఈ సువార్తల్లో ఈ 4 చోట్ల కూడా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి మరి గ్రంథకర్తలు నొక్కి చెప్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సువార్తలే కాకుండా మిగిలినటువంటి పుస్తకాల్లో చూసినప్పుడు మిగిలినటువంటి గ్రంథకర్తలు కూడా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి నొక్కి చెప్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుచేతనంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో పౌలు భక్తులు చెప్తూ ఉన్నారు, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము అని మరి తిమోతికి ఎవరు చెప్తూ ఉన్నారు? అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం, అది ఇంపార్టెంట్ కాదు. మనకి ఏది ఇంపార్టెంట్ అని అంటే మృతులలో నుండి లేచినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే యేసయ్య అందరికంటే నీతిమంతుడు, యేసయ్య మనందరి కోసము ప్రాణం పెట్టినటువంటి వాడు, ఆయన మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ రోజున ఖచ్చితంగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటిది మరి భక్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. పేతురు గారు ఏం చెప్తున్నారు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 21వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే ఆయన కూడా తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల అని రాయబడి ఉంది. ఎవరు యేసయ్యను మృతులలోంచి లేపారట? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి మృతులలో నుండి లేపాడట. అందుకు మహిమ ఎవరు పొందాలంట? తండ్రి అయినటువంటి దేవుడు మహిమ పొందాలి అని రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి లూకా చెప్తున్నాడు, అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని చెప్తా ఉన్నాడు. అనగా చూడండి, మీకు ముందు చెప్పినవన్నీ సువార్తలు. తర్వాత ఒక్కొక్క భక్తుడు వాళ్ళ యొక్క గ్రంథాల్లో యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి ఏం చెప్తున్నారో రాయబడింది. పౌలు గారే ఎక్కువగా ఈ పునరుద్ధానం గురించి మాట్లాడారు. ఎందుకంటే పౌలు గారు కూడా పునరుద్ధానాన్ని నమ్మలేని వాళ్ళు ఆయన ఒకడు. కానీ మరి యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఆయన శిష్యులకు కనపడ్డారు, స్త్రీలకు కనపడ్డారు, ఒక చోట 500 మందికి కనపడ్డారు. ఇందులో ఎక్కడ కూడా పౌలు గారు లేరు. కానీ పౌలు గారు దమస్కో మార్గములో వెళుచు ఉన్నారు. క్రైస్తవుని హింసిందామని వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గములో యేసు ప్రభువారు సౌలుకి ప్రత్యక్షమయ్యి యేసయ్య మాట్లాడుతున్నారు. ఎవరితోని? సౌలుతో మాట్లాడుతున్నారు. సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించుచున్నావు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు సౌలు ఎవరిని చూశాడు? యేసు ప్రభువారిని చూచాడు. అప్పటి నుంచి ఏం నమ్ముతున్నాడు? అందరూ యేసయ్య తిరిగి లేచాడంటే నమ్మలేదు ఆయన.
కానీ ఎప్పుడైతే ఆయన కల్లారా చూచాడో, చూచిన రోజు నుండి పునరుద్ధానాన్ని నమ్ముతూ అనేక మందికి పునరుద్ధానము గురించి ప్రచారం చేస్తున్నాడు. తన యొక్క లేఖనాల్లో మరి యొక్క పునరుద్ధానము గురించి నొక్కు చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. రోమిలకు రాసిన పత్రికల్లో ఆయన యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి ప్రస్తావించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:14 కూడా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి ఆయన ప్రస్తావించాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? లేఖనముల ప్రకారము యేసు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు అని చెప్తూ ఉన్నాడు. దేని ప్రకారంగానంట? లేఖనాల ప్రకారంగా, వాక్యం ప్రకారంగా ఆయన చనిపోయాడు, వాక్యం ప్రకారంగా ఆయన సమాధి చేయబడ్డాడు, వాక్యం ప్రకారముగా ఆయన తిరిగి లేచాడు. వాక్యాన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా యేసయ్యను నమ్ముతారు, యేసయ్యను నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన మాటలు నమ్ముతారు, ఆయన మాటలు నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పునరుద్ధానాన్ని నమ్ముతున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆయన ఏమంటున్నాడంటే తన యొక్క పత్రికలో, మేము ఎవరినైతే కళ్ళతో చూసామో, ఎవరినైతే చెవులారా విన్నామో, ఎవరినైతే మా చేతులు తాకినయ్యో ఆయన గురించి చెప్తున్నాం. ఆయన మృతి చెంది ఆయన తిరిగి లేచాడని నొక్కి చెప్తున్నటువంటి సందర్భము మనకు కనపడుతుంది. వీళ్ళందరూ ఎవరనంటే ప్రత్యక్ష సాక్షుల నుండి తెలుసుకున్న వాళ్ళు, ప్రత్యక్షంగా చూచినటువంటి వారు ఈ విషయాలు మనకు పొందుపరుస్తున్నారు. ఏంటిననగా ఆయన తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అంచేత ఈ యొక్క ఈస్టర్ రోజున మనం దృష్టి అంతా కూడా దేని మీద పెట్టాలని అంటే, ఏం తింటామా, ఏం త్రాగుతామా. 40 రోజుల నుంచి ఉపాసన చేశారు కొంతమంది. 40 రోజులు ఈ యొక్క ఒక పూట తిండి మానేసేసి ప్రతిరోజు చర్చిలోకి వెళ్ళి చేశారు. ఈ కాడి నుంచి వాళ్ళందరికీ ఏంటన్నమాట, మళ్ళీ 2 పూటలు తినేస్తారు ఈ కాడి నుంచి, లేకపోతే కొంతమంది 3 పూటలు కూడా తింటారు భక్తి చేయటానికి. అయితే అది ఇంపార్టెంట్ కాదు. మనకేది ఇంపార్టెంటు? యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవటం మనకి ఇంపార్టెంటు. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను కదా, మీరు ఉండండి అని ఆయన చెప్పలేదు. కానీ కొంతమంది ఆ యొక్క 40 రోజులని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారని అంటే, యేసు ప్రభువారి యొక్క జీవిత చరిత్రను నేర్చుకోవటానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని ఈ 40 రోజులు లెంట్ అనేటువంటిది పాటించారు. గుడ్ ఫ్రైడే నాడే చర్చికి రావట్లేదు మీరు, అలాంటిది 40 రోజులు పెడుతూ వస్తారా చెప్పండి? 40 రోజులు పెడుతూ వస్తారు మీరు? అంచేతనే మనం ఈ 40 రోజులు పెట్టుకుంటే మంచిదే. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మరి ఈ మెసేజ్ అంతా కూడా గుడ్ ఫ్రైడేకి వచ్చినప్పటికి చనిపోతున్న దాకా వచ్చేయాలన్నమాట. యేసయ్య లైఫ్ అంతా అర్థమైపోతుంది. మరి ఈ 40 రోజులు పాటించిన వాళ్ళందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతవరకు చాలా నిష్ఠగా ఉన్నారు. మందు తాగలేదు, సినిమాలకు వెళ్ళలేదు, నీసు తినలేదు, చాలా నిష్ఠగా ఉన్నారు. ఇంక ఈ రోజు నుంచి చూడండి మళ్ళీ అన్నీ మొదలెడతారు, మందు మొదలెడతారు, మరి అన్నీ మొదలెడతారు. ఈ 40 రోజులు ఏమైపోయింది చెప్పండి? ఏమి మాట్లాడండి? ఈ 40 రోజులు చేసింది, మా చిన్నప్పుడు పుస్తకాలు అమ్మేవారు. ఏంటో తెలుసా? 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి, 30 రోజుల్లో హిందీ నేర్చుకోండి అని పుస్తకాలు అమ్మేవారు. ఇంత అలాగ నేర్చుకుంటే ఎవరికి హిందీ వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు, ఎవరికి ఇంగ్లీష్ వచ్చిందో కూడా నాకు అర్థం అవ్వలేదు. అందుకే మన వాళ్ళు కూడా ఏం చేశారంటే 40 రోజులు ఇలాగ ఉంటే మోక్షం వచ్చేస్తుంది అన్న టైపులో బిహేవ్ చేస్తున్నారు. రేపు నుంచి అందరూ దెయ్యాలే. కానీ ఇలాంటిది కాదు దేవుడికి కావాల్సింది. రోజు కూడా ఆయనను మనం ముందు పెట్టుకోవాలి. ఆయన స్వరూపంలోనికి రోజు మనం మార్చబడాలి. అది ఆయన ఉద్దేశం. అంతేగాని ఏదో ఒక ఆచారాన్ని పాటించడం అనేటువంటిది ఉద్దేశం కాదు. ఈరోజు మన దృష్టి అంతా కూడా దేని మీద? పునరుద్ధానుడైనటువంటి యేసు మీద మన యొక్క దృష్టిని సారించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ యొక్క పునరుద్ధానము రోజున అనేక విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. ఏంటి ఆ విషయాలు? 8 విషయాలు చెప్తున్నాను. మనుష్యులు క్రీస్తుని చంపారు, కానీ దేవుడు అతన్ని లేపాడు. అనగా మనకేం తెలుసు? చంపటం వరకే మనకు తెలుసు. మనుషుల్ని మాటలతో చంపేస్తాం, చేతులతో చంపేస్తాం, నిజంగా కూడా చంపేస్తాం.
మనం ఎంతవరకు అంటే మనుషులను చంపడం మాత్రమే మనకు తెలుసు. చచ్చిపోయిన వాళ్ళని లేపగలిగిన వాడు ఒక్కడున్నాడు, ఆయనే మన దేవుడు, మన తండ్రి. మనుషులు చంపేశారు ఆయన్ని అనుకున్నారు, పీడ వదిలిపోయింది. పిలాతు అనుకున్నాడు, పాపం వదిలిపోయింది, నా మీద ఏముండదు అనుకున్నాడు. వాళ్ళు చంపేసిన వాళ్ళని దేవుడు ఏం చేశాడు? తిరిగి లేపేశాడు. అంటే ఇప్పుడు ఎవరు తప్పు? ఎవరు తప్పు అర్థమవుతుందా? మానవులు తప్పు చేశారు ఆయన్ని చంపేసి. దేవుడు కరెక్ట్ చేశాడు. ఏంటో తెలుసా? ఆయన్ని తిరిగి లేపి. రెండవది, మానవుడు ఆయనను సమాధి చేశాడు. చూసారా, వాళ్ళ కొడుకు శిలువ మీద చనిపోయినా కూడా దేవుడు దేవదూతలను పంపించి వాళ్ళ కొడుకుని సమాధి చేయించలేదు. మోషే చనిపోయినప్పుడు దేవుడు దూతను పంపించి మోషేకు సమాధి చేయించాడు. ఈరోజు వరకు మోషేను ఎక్కడ పాతి పెట్టారో ఎవ్వరికీ కూడా తెలియదు. ఎందుకంటే పాతింది మనుషులు కాదు, పాతింది ఎవరు? దేవదూతలు. మరి మోషేనే పాతించినప్పుడు దేవుడు తన కొడుకుని కూడా దూతలు పంపించి పాతి పెట్టవచ్చు. కానీ దేవుడు అలా చేయలేదు. పాతి పెట్టేటువంటి ప్రక్రియ ఎవరికి ఇచ్చాడని అంటే మనుషులకే ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతనిని పునరుద్ధానుడుగా లేపాడు. నువ్వేదైతే కప్పెట్టేస్తావో, నువ్వేదైతే పాతేస్తావో దాన్ని లేవనెత్తగలిగేటువంటి దేవుడు. అంచేతనే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒక గోధుమ గింజ నేలలో పడి చస్తే తప్ప దానిలో నుండి మొక్క రాదు. గోధుమ భూమిలో వేసినప్పుడు ఒక రకంగా ఉంది, దానిలోంచి మొక్క వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది. గింజకని మొక్కకని ఏమైనా పోలుకుందా? లేదు, అది విభిన్నమైనది. యేసు ప్రభువారి యొక్క పరిస్థితి కూడా అదే, మనందరి పరిస్థితి కూడా అదే. భూమిలో మనం పాతి పెడతాం, కానీ అందులో నుంచి దేవుడు ఏం చేస్తారంటే పునరుద్ధానము కలిగినటువంటి వారిగా యేసు ప్రభువారిని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడు. మూడవది, మానవుడు సమాధిని మూసేశాడు, దేవుడు సమాధిని తెరిచాడు. సమాధిని మూసేశాడు మానవుడు, దేవుడు ఏం చేశాడమ్మా? సమాధిని. ఈ రోజున మనం ఎంత బలంగా సమాధులు కట్టించినా, ఎన్ని రకాలుగా ఎంత డబ్బు ఖర్చు పెట్టి సమాధులు, ఒకలైతే ఒక దేవాలయమే కట్టేశారండి, లోపల పాతి పెట్టేసి వాళ్ళు పైన స్లాబ్ వేసేసి మన అక్కడ కార్యక్రమం పెట్టుకోవడానికి అంతా ఉన్నవాళ్ళు అనమాట. మన సమాధుల్లో కూడా ఎవరో పైన టెంట్ వేశారు. ఎందుకనంటే చచ్చిపోయినోడికి ఎండ వస్తాయంటే వర్షం వచ్చాయంటే ఇలా ఆశ, మా వాళ్ళకి ఎండ తగలకూడదని. భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులరా, భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎండ వచ్చినా వర్షం వచ్చినా అది ఏమి కూడా అది లెక్కలోనికి రాదు. ఏమైంది? మానవుడు సమాధిని మూసేశాడు, దేవుడు సమాధిని తెరుస్తాడు. మనందరి సమాధులు పరిస్థితి అదే. మనం ఎంతవరకునంటే మూసే వరకునే, తెరిసే బాధ్యత ఎవరిది? దేవుడిది. మనమందరం కూడా ఈ సమాధులను చూసి ఏమి నిరీక్షణ కలిగి ఉన్నామని అంటే, ఒక రోజున దేవుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలను సమాధిలో నుండి తిరిగి లేపుతాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చూడండి, యేసు ప్రభువారిని పెట్టిన మూసినటువంటి ఆ యొక్క సమాధి మూత అది ఏంటంటే రాయి. కానీ ఆ మూత తీసింది ఎవరనగా ఆయన తరతరములకు రాయి అయినటువంటి మన దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగవది, మ్యాన్ సెండ్ సోల్జర్స్ టు గాడ్ ఇట్. మనిషి సైనికులను పంపించాడు సమాధిని కాపలా కాయమని. సైనికులను కాపలా కాయమని. అసలు బహుశా ఎవరి సమాధుల దగ్గర కూడా ఇంత సెక్యూరిటీ ఉండదేమో. మనుషులు సైనికులను కాపలా పెట్టేశారు యేసు ప్రభు వారి యొక్క సమాధి దగ్గర. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? దేవదూతలను పంపించి ఆ సమాధి ద్వారాన్ని తెరిపించేశాడు. చూసారా, మనిషి ఏం చేస్తే దానికి దేవుడు మరి రివర్స్లో చేస్తూ ఉన్నాడు. మనిషి ఏం చేస్తాడనంటే సమాధికి సీలేసేసాడు. గవర్నమెంట్ రాజముద్ర వేసేశారు, దాన్ని ఎవరు కూడా తీయటానికి వీల్లేదు, రాజముద్ర వేసేశారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? సమాధిని ఖాళీ చేయించేసి ముద్ర పగలగొట్టేసి
ఏమంటున్నాడు తెలుసా? కమ్ అండ్ సీ, లోపల ఏముందో మీరు వచ్చి చూడండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యేసు ప్రభువారు రావటానికి కాదు, సమాధి ద్వారం తెరవబడింది. మీకు అర్థమైందా? ద్వారం తెరిచిన తర్వాత యేసయ్య వచ్చాడేమో అనుకుంటున్నారు. యేసయ్య బయటికి రావటానికి ద్వారం తెరవక్కర్లేదు. ఎందుకు వద్దంటున్నానో తెలుసా? శిష్యులందరూ భయపడి గడియ పెట్టేసుకుని గదిలో ఉన్నారు. ఇంతకుముందు యేసయ్య ఏం చేసేవారు? తలుపు కొట్టి లోపలికి వెళ్ళేవారు. కానీ చనిపోయి పునరుద్ధారణ తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఎవరినే తలుపు కొట్టకుండానే లోపలికి వెళ్ళిపోయారు. అవునా కదా? ఒకసారి కాదు, 2 సార్లు. ఒకసారి తోమా లేడు, ఇంకోసారి తోమా ఉన్నాడు. 2 ప్రత్యక్షతలు కూడా ఆదివారమే జరిగినాయి. అంచేత సమాధిలో నుండి యేసు ప్రభువారు బయటకు వచ్చినప్పుడు రాయి తీయబడలేదు. ఏమైందో తెలుసా? ఆయన బయటకు వస్తూ ఉంటే రాయే ఏమైందో తెలుసా? దాన్ని ఏమంటారంటే పరమాణు వికేంద్రీకరణ అంటారు సైన్స్లో. ఆయన ఇలాగ వచ్చేటప్పటికి అనేక పరమాణువులు కలిసి ఒక రాయి, అదంతా కూడా వికేంద్రీకరించబడగా ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ యథాస్థానంలోనికి రాయి వెళ్ళిపోయింది. మరి రాయి ఎందుకు తీయమన్నాడనంటే రాయి తీస్తే తప్ప పునరుద్ధానం జరిగిందనే సంగతి మనకెవరికి తెలీదు. అంచేత ఆ రాయిని దేవుడు ఏం చేశారంటే దూతల ద్వారా తీయించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. 6వ సత్యం మనం చూసినట్లయితే డెత్ కెనాట్ హోల్డ్ వాట్ ఇట్ కెనాట్ కంట్రోల్. మరణము ఆయనను బంధించలేకపోయింది, మరణము ఆయనను ఉంచుకోలేకపోయింది. ఎందుకనంటే దేవుడు తన హస్తాల్లో అన్నిటినీ పెట్టుకుంటున్నాడు, కానీ ఆయన్ని మాత్రం ఎవరో కూడా వాళ్ళ హస్తాల్లో పెట్టుకోలేరు. చాలామంది అంటారు దేవుడు అన్నవాడు ఉంటే మాకు చూపించండి అని. మనం చూపించేవాడు దేవుడైతే ఇంకా దేవుడే కాదు. ఎందుకంటే దేవుడిని చూపించాలంటే నువ్వు దేవుడి కంటే కెపాసిటీ కలిగినోడు అయి ఉండాలి. అంచేత సమస్తము ఆయన చేతిలో ఉంది. భూమి అంతటిని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. అలాంటిది ఆయన బంధించేసి లోపల పెడితే ఆ సమాధి ఆయన కంట్రోల్ చేయగలదా? లేదు. కంట్రోల్ అంతా ఆయన చేతిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. 7వది, నౌ డెత్ డస్ నాట్ హ్యావ్ పవర్ ఓవర్ విచ్ ద పవర్ ఓవర్ ఇట్. మరణం మీద అధికారము కలిగిన వాడు ఆయన. మరణము మీద అధికారం కలిగిన వాడిని మరణింప చేయగలిగేటువంటి అధికారం మరణానికి లేదు. ఎందుకంటే సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. మరణము ఎవరికన్నా మరణం ఇవ్వాలనంటే ఆయన చేతిలో ఉంది. ఆయన సెలవిస్తేనే కానీ మనం చనిపోము. అలాంటిది మరణానికి దేవుని కంటే ఎక్కువ శక్తి లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 8వది, ద కింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కెనాట్ కాంకర్ ద కింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్. ఆత్మీయ రాజును శారీరకమైనటువంటి ఏ రాజు కూడా జయించలేడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలెగ్జాండర్ చక్రవర్తి అంత మహా గొప్పోడే మరణం దగ్గర చేతులు ఎత్తేసాడు, ఏం చేయలేకపోయాడు. మీ అందరికీ తెలుసు, మన కాలంలో హిట్లర్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మరణం నన్ను చూసి భయపడుతుంది అన్నాడు. ఎవరు? మరణం ఆయన చూసి భయపడుతుందంట. మరణానికి అసలు ఎవరి దగ్గరైనా భయం ఉందండి? ఎవరికన్నా భయపడుతుందా? ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తుందా మరణం? అయ్యి బాబు ఈయన పెద్ద ఆయన గౌరవం గలవాడు అని చెప్పేసి మరణం ఎవరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. పెద్దోడైనా చిన్నోడైనా. వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా? ప్రతిరోజునంట మరణం అనేటువంటిది వరదలాగా వస్తుందట. మనం ఊరిలో ఒకరినో ఇద్దరినో చూస్తున్నాం, లేదా పక్క ఊరిలో ఒకరిని ఇద్దరినో చూస్తున్నాం. అసలు కొట్టుకుపోయే వాళ్ళంట వరదలా కొట్టుకుపోతున్నారంట. రోజుని వరదలా కొట్టుకెళ్ళిపోతున్నారట. అందులో వరద వచ్చినప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద రాణులు కొట్టుకెళ్తాయి, చిన్న చిన్న పొలలో కూడా కొట్టుకెళ్తాయి. చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా వరదలో ఎలాగైతే పొలాలు కొట్టుకెళ్ళిపోతున్నాయో, చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా ఈ మరణపు వరదలో మనుషులు కొట్టుకెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా.
ఎందుకంటే ప్రపంచములో గొప్ప నిరీక్షణ ఎవరికి ఉందనంటే దేవుని బిడ్డలకే ఉంది. యేసయ్య ద్వారానే ఈ లోకానికి నిరీక్షణ కలిగింది. ఈ నిరీక్షణ శుభప్రదమైంది. ఈ నిరీక్షణ వాడబారనిది. అట్టి గొప్ప నిరీక్షణ క్రీస్తు ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించబడింది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక పునరుద్ధానాన్ని పక్కన పెట్టేసి బైబిల్ అంతా మనం చదవలేం. పునరుద్ధానాన్ని పక్కన పెట్టేస్తే బైబిల్ మనకు నిరుపయోగమే. కానీ ఆ పునరుద్ధానమే సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద బైబిల్. ఈ బైబిల్కి కేంద్రీకృతమైనటువంటి వర్తమానం. ఆ పునరుద్ధానం వల్లనే సంఘం నిలబడుతుంది. ఆ పునరుద్ధానం వలననే ప్రతి విశ్వాసి కూడా నిలబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ రోజున ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన్ని మనం అందరము కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన ప్రియులు జ్ఞాపకం చేసుకున్నాం, దండలేసాం, కొవ్వొత్తులు వెలిగించాం. ఓకే, దట్ ఇస్ ఫైన్. కానీ అలాగే వేయటం వల్ల, వేయకపోవటం వల్ల వచ్చిన నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదు. నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. మన అంబేద్కర్కి పెద్ద పెద్ద దండలు తెచ్చేసారు. కొన్ని అంబేద్కర్లు ఎక్కడున్నారంటే ఎండలో ఉన్నారు. కొంతమంది అంబేద్కర్లు ఎండలో ఉన్నారు. వాళ్ళంత కష్టపడేసిన దండ ఏమైందో తెలుసా? శుభ్రంగా ఈ రోజున 14వ తారీఖు నుంచి, మన సోమవారం నుంచి ఈ రోజుకి ఎండిపోయినాయి అన్నమాట. ఎండిపోయినాయి అంటే ఎందుకు పని చేయకుండా అయిపోయినాయి. మనం వేయవలసిన దండ కాదు, మనం వేయవలసిన దండ కాదు. ఆయన చూపించిన మార్గం, ఆయన చూపించినటువంటి మంచి, అది నేర్చుకోవాలి. ఆయన ఎప్పుడూ కూడా తాగేసి డ్యాన్స్లు వేయమని చెప్పలేదు. చెప్పాడా? బండిని గిరగిరగా తిప్పమని చెప్పాడా? ఇలాంటి పనులు మనం చేస్తున్నాం. ఆయన ఆనందింతాడా? చెప్పండి, ఆయన ఆనందింతాడా? నువ్వు ఆయన చదువుకోమన్నాడు, నువ్వు ఆయన చదువుకోమన్నాడు కాబట్టి చదివితే ఏమవుతుందో తెలుసా? చదువు ఒక మనిషిని ఎంత లెవెల్కి తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. అంబేద్కర్ బొమ్మలు ఇండియాలోనే కాదండి, ప్రపంచంలో చాలా చోట్ల విలువైన ప్రాంతాల్లో అంబేద్కర్ బొమ్మ పెట్టారు. అంత ఘనత ఆయనకి రావటానికి గల కారణం ఏంటంటే ఆయన చదివిన చదువు. అది చదువుకోకుండా నువ్వు సంబరం చేసినా, ఎగిరినా, గొంతులేసినా, పైనుంచి కిందకు దూకినా ఏ ఉపయోగము లేదు, ఏ ఉపయోగం లేదు. కానీ అసలు మెసేజ్ మర్చిపోతున్నారు జనం. అసలు మెసేజ్ మర్చిపోయి మరి సెకండరీ దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఆయన ఆత్మేమో శోభిస్తుంది. ఎందుకనంటే నేనేం కలలు కన్నాను, వీళ్ళు ఏం చేస్తున్నారని బాధపడుతూ ఉన్నాడు. అంచేత ఆయనకు కావాల్సింది దండలు కాదు. నువ్వు చదువుకొని, అయ్యా మీరు చూపించిన మార్గంలో నేను చదివాను, నేను ఉద్యోగం సంపాదించాను, నేను విలువ సంపాదించాను అన్నప్పుడు అది నిజమైన నివాళవుతుంది. అంచేత ఈ రోజున మా టాప్ మోస్ట్ పొజిషన్లో అంబేద్కర్ బొమ్మ ఉందనంటే దానికి కారణం ఏంటనంటే ఆయన చదువుకున్నటువంటి చదువు. మన ఊర్లో ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఎంతమంది జడ్జీలు ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు? మన ఊర్లో నాకు తెలిసి ఎక్కువ సర్వేర్లో ఉన్నారు. ఎవరున్నారు? సర్వేర్లు, రోడ్లు సర్వే చేసేవాళ్ళు. ఊరికి దీని డబ్బు రాదో జీతమో రాదు. అది కాదు కావాల్సింది. నువ్వు బాగుపడు, ఒక స్థితిలో ఉండు, అప్పుడు నువ్వు నిజమైనటువంటి ఇవ్వాలి. అంచేత ఈ రోజున ఈస్టర్ కొంతమంది కేకులు పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎగ్స్ పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈస్టర్ ఎగ్ అంటారు, దాన్ని ఎక్కడో దాసిని ఎతకమంటూ ఉంటారు. ఇలా బోల్డని వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మేమందరం చచ్చిపోతున్నాం, భయంతో చచ్చిపోతున్నాం. భయంతో చచ్చిపోయేటువంటి మాకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. కనుక ఈ లోకంలో ఎవడైనా ధైర్యంగా నవ్వుతా చచ్చిపోగలిగేది ఎవడైనా ఉన్నది అని అంటే అది ఎవరనంటే క్రైస్తవుడే. మిగతా వాళ్ళందరూ కూడా ఎలా చచ్చిపోతారో తెలుసా? చావు నాకెందుకు వచ్చిందిరా బాబు అని ఆ పేసి ఇంకో రకంగా ఎట్టి చచ్చిపోతారు. నవ్వుతా చచ్చిపోవాలి మనమే. తెలుస్తుంది చెప్పండి, ఎంతమంది నవ్వుతా చచ్చిపోతారు ఈరోజు దేవుడు మీ పేరు పిలిస్తే? అందరూ పరలోకంలో పోవాలి కానీ ఒక్కడు సావడం. సావకుండా ఎలాగెళ్తారో మరి అక్కడికి? సత్యనే కానీ మనం పరలోకంలోనికి వెళ్ళాం. అంచేత ధైర్యంగా నవ్వుతా, చిరునవ్వుతో మనము చనిపోయేటువంటి పరిస్థితిని ఈరోజు దేవుడు మనకు కలగజేశాడు. ఎందుకంటే పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయినా తిరిగి లేస్తాడని చెప్పాడు. కనుక ఇంక మనకు భయం ఏముంది? ఎందుకనంటే మీరు గమనించండి, ప్రతిసారి విశాలత నుండి బహు విశాలతకు వెళ్తున్నాం. కడుపులో ఇరుక్కుపోయాం,
చేతులు చాపనాకు ఉండదు, కాలు చాపనాకు ఉండదు. బయటకు వచ్చాం, కాలు చాపుకోవచ్చు, చేతులు చాపుకోవచ్చు. ఆ చాపుతాం కానీ దారుణంగా చాపితే ఇరిగిపోతాయి. ఎందుకంటే మనం తిన్నది బాయిలర్ కోడి, నాటుకోడి కూడా కాదు. అంచేత ఇరిగిపోతూ ఉంటాయి. ఈ లోకం నుంచి ఇంకో స్టెప్ బయటకు వెళ్తే ఏముందో తెలుసా? అక్కడ ఏముంది? ఎటర్నిటీ అనేది ఉంది, నిత్యత్వం అనేటువంటిది ఉంది. అది ఇంకా విశాలమైంది. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాం. మంచి ఇల్లు ఉంది, ఏసీ ఉంది, నా పని బాగుంది, ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాం. దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నువ్వు కడుపులోంచి వచ్చేటప్పుడు ఇంత కడుపులోంచి వచ్చావు, తిప్పుకోవడానికి లేదు, బయటకు వచ్చావు. విశాలత, ఇంకా అధికమైన విశాలతలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్తే రోగం ఉండదు, బాధ ఉండదు. ఈరోజు ఉచ్చిలవారిపేటలో వాక్యం చెప్పాను. అక్కడ ఏమనుందో తెలుసా? మరి మరణ సంబంధమైనటువంటి బాధలన్నిటినీ తీసేసట. యేసును పునరుద్ధానుడిగా లేపాడట. ఎవరు? చిత్రం ఏంటనంటే ఇప్పుడు మనకు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏదో జబ్బే. చూపించుకోకగానే కొంతమందికి షుగర్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు కలుతీరు పడిపోయేదాకా మీరు చూపించుకోరు. చాలామందికి బీపీ ఉంటుంది, కానీ మీకు ప్రస్తుతానికి మేము బీపీ లేము, అబ్బాయి నాకు ఏ రోగమో లేదండి. ఒకసారి టెస్ట్ చేస్తే తెలుస్తుంది నీకు ఎన్ని రోగాలు ఉన్నాయో. అంచేత యేసయ్యను సిలువేశారు, నన్నెత్తి మొదలుకొని అరికాలు వరకు చాలా గాయాలు తగిలినాయి. కానీ ఎంత బాధతో చనిపోయాడు, ఎంత వేదంతో చనిపోయాడు. ఆయనకున్న ఒకే ఒక ఆనందం ఏంటంటే నేను చనిపోవటం ద్వారా నన్ను నమ్మిన వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు, నిరీక్షణ కలిగి ఉంటారని ధైర్యంగా సంతోషంగా తన ప్రాణాన్ని అర్పించాడు. తిరిగి లేచిన తర్వాత గాయాలు ఉన్నాయి కానీ గాయాలు బాధ పెట్టడం లేదు. ఈ శరీరంలో ఏ గాయం తగిలినా బాధే. కొంతమంది కంప్లైంట్లు చెప్తారు నా దగ్గరికి వచ్చి, అస్సలు బాగుంటలేదండి అయ్యగారు, పైనుంచి కింద దాకా బాగుంటలేదండి అయ్యగారు, అస్సలు నల్లపోతున్నాను, నడుము నొప్పే, తల నొప్పే, అన్నీ నొప్పే, అసలు నొప్పి లేని ప్రాంతం ఏదో నాకు అర్థమవుతుంది. ఒళ్ళంతా పచ్చిపుండు అంటుంది ఒక ఆవిడ, ఒళ్ళంతా పచ్చిపుండు. ఇది మన పొజిషను. అయితే ఏంటంటే మీకు అర్థం చేసుకోవాల్సింది, యేసయ్య శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఒళ్ళంతా కూడా పచ్చిపుండే. తిరిగి లేచాడు, గాయాలు కనబడుతున్నాయి, కానీ గాయాలకి బాధ రావట్లేదు. ఏమంటున్నాడు తెలుసా? తోమా, నా గాయాలలో నీ వేలు పెట్టి పరిశీలించి చూడు, నేను కాదు అంటున్నాడు. ఎవరైనా గాయం మీద గాయలో వేలు పెట్టమంటారా? వేలు పెడితే ఎవరైనా బతుకుతాడా? విలవిల్లాడిపోడా? కానీ గాయాల్లో వేలు పెట్టమని ఎందుకు అంటున్నాడు అంటే ఆయన శరీరము మార్పు చెందింది. ఈ శరీరానికి గాయాలు కనపడతాయి కానీ బాధలు కనపడవు. అందుకని 2:24 అపోస్తల కార్యాల్లో ఏమని రాయబడిందనంటే మరణ వేదనన్నిటినీ తీసివేసట, ఆయనను లేపాడట. గాయాలు కనపడుతున్నాయి కానీ బాధలు లేవట. అటువంటి నిరీక్షణ మనం పొందుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, మన టైం అయిపోతుంది. మరి ఈ యొక్క సమాధి దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలకు 4 వర్తమానాలు ఇవ్వబడ్డాయి. అందులో మొదటి వర్తమానం ఏంటంటే భయపడకుడి. మొదటి వర్తమానం ఏంటనగా భయపడకుడి. యేసయ్య తిరిగి లేచింది మనం భయపడతామని కాదు. యేసయ్య లేచింది ఎందుకనంటే భయము నుండి మనకు విడుదల కలగచేయాలని. మీకు విచిత్రం తెలుసా? మనిషి ప్రాణం వదిలేసిన తర్వాత ఆ శవాన్ని చూసి మనం భయపడతాం కానీ శవానికి ఏం చేసినా శవానికి ఏం తెలియదు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు పైనుంచి కింద కోసేసి అందులో భాగాలు తీసేసినా కానీ మనం చూసి వాళ్ళకి అయిపోయి ఎలా కోసేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది తప్ప చచ్చిపోయినోడు, ప్రాణం పోయినోడికి ఏమీ కూడా అనిపించదు. నిజంగా పోస్ట్ మార్టం దగ్గర ఉన్నవాడు రాత్రి ఇంటికి వెళ్ళి ఎలా నిద్రవుతాడో నాకు అర్థం అవ్వాల. కోసేవాడేమో మందేసుకోయింటారు, డాక్టర్లు కూడా కోయరు, మందేసుకోయింటారు. ఆడు ఇంకా గొడ్డును కోసినట్టు కోసేస్తారు. ఇది వీళ్ళు చేయవలసినవి పాటలు తీసుకోవాల్సిన వీళ్ళు తీసుకుంటారు. నేను ఒకసారి దగ్గరుండి చేయించాను పోస్ట్ మార్టం. చూసిన తర్వాత 2-3 రోజులు నాకు నిద్రతో నాకు అదే గుర్తొచ్చేసింది. నేను అనుకున్నా నా జన్మలో ఇంకెప్పుడు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాను. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. చూసే మనకి చాలా భయం వేసేస్తుంది. కానీ యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎందుకనంటే మరణ భయాన్ని మనలో నుండి తీసేయాలని. ఎందుకంటే మరణం అంటే భయపడిపోతున్నాం మనం, మరణం దగ్గర చేతులు ఎత్తేస్తున్నాం మనం. మరణం అంటే ఎక్కడికో పారిపోతున్న కల్లో కూడా మనం ఊహించుకోం మరణాన్ని.
కానీ పునరుద్ధానము మనకిచ్చుచున్నటువంటి మొట్టమొదటి మెసేజ్ ఏంటనగా భయపడొద్దు. యోబు భక్తుడు ఏమంటున్నాడు? నేనేం భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటున్నాడు. నువ్వు చాలా సెక్యూర్గా ఉందామా, చాలా సెక్యూర్గా ఉందాం, నేను మరణం రాకుండా జాగ్రత్తగా ఉంటాను, పని ఉంటేనే కానీ బయటికి వెళ్ళను. ఒకడికి అనిపించిందంట, ఏమనిపించిందంట? ఎప్పుడు చచ్చిపోయినా ఆటో మీద చచ్చిపోతాను అనిపించిందట. వాడికి అలా అనిపించిందంట, ఆటోలో చచ్చిపోతానని. అంచేత మ్యాక్సిమం లారీ అన్న ఎక్కువడంట, కానీ ఆటో మాత్రం ఎక్కువడు కాదట. ఒకరోజు నేను చేశాడు, ఇక్కడి నుంచి అక్కడికే కదని ఇక్కడట, ఇది ఆటో ఎక్కడట. ఈలోగా వెనకాల లారీ వాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడట. చూసారా నువ్వు దేనికి భయపడతావో? చెప్పండి. నేను దేనికి భయపడ్డాను అదే నాకు సంబంధించిందని యోబు భక్తుడు అంటాడు. కనుక నాకు అలాగొచ్చేద్దేమో, ఇలాగొచ్చేస్తుందేమో, గుండె ఆగిపోద్దేమో, ఇలాగేం భయపడకండి. పౌలు భక్తుడు ఏమి నేర్చుకున్నాడు? బ్రతుకున్నా నేను ప్రభువాణ్ణి, చనిపోయినా ఆయన వాడిని, ఎక్కడున్నా నేను ఆయన బిడ్డనే కాబట్టి ఎక్కడుంటే ఏంటి ప్లేస్ మారుతుంది అంతే. దేవుని స్తోత్రం చెల్లిందాం. భయపడుతున్నారా? ఈరోజు నుంచి ఏం చేయాలి తెలుసా? యేసయ్య మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళు విరిచేశాడు. ఇక మనం భయపడవలసినటువంటి పని లేదు. రెండవది, హీ ఈజ్ నాట్ హియర్. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళి ఎత్తుక్కోకుండా ఆయన్ని. సమాధి వైపు చూడుకో, సజీవుడైనటువంటి యేసు వైపుకు చూడు. ఎందుకంటే సమాధి చూస్తే నీకు భయమేస్తుంది, సజీవుడైనటువంటి యేసయ్యను చూస్తే నీకేం కలుగుతుందనంటే ఆదరణ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. ఆయన తండ్రి రూపంలో బ్రతుకున్నాడు, వాక్య రూపంలో బ్రతుకున్నాడు, సంఘానికి శిరస్సు రూపంలో బ్రతిక ఉన్నాడు. ప్రతి నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవితంలో ఆయన జీవించుచున్నటువంటి మహారాజు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది చూస్తేనే కానీ నమ్మరు కాబట్టి దేవదూత చెప్తున్నాడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడుము, వచ్చి చూడండి. ఎందుకనంటే వచ్చి చూసినట్లయితే నీవే సాక్షివి, ఆయన లేచాడని చెప్పడానికి. నీవే సాక్షివి. చూడండి బట్టలు ఎలా ఉన్నాయంటే, ఆయన తిరిగి లేచినప్పుడు పాము పోసం చూడండి, వదిలేసిన తర్వాత అది పాములాగా ఉంటుంది కానీ పాము కాదు. పాము వెళ్ళిపోద్ది, పోసం అక్కడ ఉండిపోద్ది. యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఆయన వస్త్రాలు అలాగే వదిలేసి ఆయన తిరిగి లేచిపోయాడు. యోహాను సువార్తలో అంటాడు, ఒక చోట రుమాలు, చేతి రుమాలు పక్కనెట్టబడ్డదట. దాని గురించి మీకు కొన్ని సంవత్సరాల కింద చెప్పాను, రుమాలు ఎందుకు పక్కన ఉంది అనేటువంటి దాని గురించి. దేవుడు మనందరి కన్నీళ్ళు తుడవటానికి ఆ రుమాలని కూడా మనకి ఇచ్చాడు. ఎందుకనంటే మన ప్రియులు పోగొట్టుకున్నప్పుడు, మన ప్రియులను మనం కోల్పోయినప్పుడు మనకు వేదన, దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. కానీ దాని నుండి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున మీరు వచ్చి యేసయ్య సమాధిని చూస్తున్నారు, యేసయ్య తిరిగి లేచాడు అంటానికి మీరే సాక్షులు. ఒక రోజున ఈ సమాధి ఎలాగైతే ఖాళీ అయిందో సమాధులన్నీ ఖాళీ అవ్వబోతున్నాయి. ఇంక సమాధులతోటికి వెళ్ళవలసిన పని లేదు మనకి, సమాధుల దగ్గర కొవ్వొత్తులు వెలిగించవలసిన పని లేదు మనకి. ఇంత రేటెట్టి పువ్వులు కొనవలసిన అవసరం, నిన్నే రేట్ ఎక్కువండి పువ్వులు, ఇవాళ ఏమో హాఫ్ డే ఎక్కువ అన్నమాట, రేపటి నుంచి ఎవరికి పని లేదు. అయ్యి అర్థమైందా? ఇక మీదట మనకి ఈ కొవ్వొత్తులు కొనవలసిన పని లేదు, పువ్వులు కొనవలసిన పని లేదు, దర్శించవలసిన పని లేదు. ఒక రోజున ప్రతి సమాధి తెరవబడిపోతుంది. యేసయ్య సమాధిలాగా ప్రతి ఒక్క సమాధి మార్చబడబోతుంది. అంచేతనే మీరు వచ్చి చూడండి. ఎందుకంటున్నాడు వచ్చి చూడండి అని? చాలామంది రానివ్వరు, ఎందుకంటే నిజాలు తెలిసిపోతాయని. నిజాలు తెలిసిపోతాయి. ఒక ఆయన అన్నాడు, మాకు డూప్లెక్స్ ఇల్లు ఉందన్నాడు. నిజమే కోసం అనుకున్నాం. అందుకే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి వెళ్ళనిస్తలేదు. కానీ సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆడికి వెళ్ళింది, అక్కడ డూక్లీ ఇల్లు ఉంది కానీ డూప్లెక్స్ లేదు అక్కడ. అదనమాట. ఇలా చెప్తూ ఉంటారు జనాలు. అని చేత కమ్మనిసి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చి చూడు. గాడ్ హ్యాస్ నథింగ్ టు హైడ్. దేవుడు ఏం దాయట్లేదు నీ మధ్య, నీ దగ్గర ఏం దాయట్లేదు. బైబిల్ హ్యాస్ నథింగ్ టు హైడ్. బైబిల్ నీ దగ్గర నుంచి ఏమి దాయటం లేదు. టూమ్ హ్యాస్ నథింగ్ టు హైడ్. సమాధికి కూడా దాయవలసిన అవసరం ఏమి కూడా లేదు. ద లార్డ్స్ ఇన్విటేషన్ హ్యాస్ నథింగ్ టు హైడ్.
దేవుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వేది దాయవలసినటువంటి పని ఆయనకి లేనే లేదు. మీరు త్వరగా వెళ్ళి శిష్యులకు తెలియజేయండి. మీరు వచ్చి చూసి వెళ్ళిపోవటం కాదు, మీరు చూచిన దాన్ని త్వరగా వెళ్ళి చెప్పాలట. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఎందుకంటే దేవునికి చురుకైన వాళ్ళు కావాలి. వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీ స్త్రీలు అమ్మా లేకమంటే గంటలు వేసేవాళ్ళ హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. చాలా స్పీడ్గా ఉండాలి. మనం ఉన్నంతసేపు స్పీడ్గా ఉండాలి, లేచేటప్పుడు స్పీడ్గా లేగాలి. చురుకైన వాళ్ళు. అబ్రహాం ఇంటికి దేవుడు దర్శించినాకు వస్తే అక్కడ ఏమని రాయబడింది తెలుసా? చురుకైన వాడికి అప్పచెప్పాడట. నువ్వు పశువును వధించి నువ్వు తొందరగా తీసిరా అని. ఒక గంట మెడకోసి ఒక గంట తోలు తీసేవాడు వస్తే పుణ్యకాలం కాస్త అయిపోద్ది, వాళ్ళు తినకుండా వెళ్ళిపోతారు భోజనం. చురుకైన వాడికి అప్పచెప్పాడట. వాడు గబగబా వెళ్ళి పశువును వధించి మాంసాన్ని తీసుకొచ్చాడు, వండి దేవునికి భోజనం పెట్టాడు. అబ్రహాం దీవించబడ్డాడు. వచ్చే ఈనాటికి భోజనం చేసి మరి తేనుపులు తీయించుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇంటి దగ్గర నుంచి ఎక్కడన్నా భోజనం చేస్తారనుకోండి, ఏం చెప్పాలి? నువ్వు వెళ్ళిన ప్రతి ఇంటికి ఏం చెప్పమన్నాడు? శుభం చెప్పమన్నాడు. భోజనం తిన్న ఇంటికి ఏం చెప్పాలి? నువ్వు భోజనం తిన్న ఇంటికి ఇంత బాగా భోజనం పెట్టారంటే వీళ్ళకి ఎంత డబ్బు ఉందో అనుకోవటం కాదు. భోజనం తిన్న ఇంటికి నువ్వు శుభం పలకాలి. అందుకనే ఏమన్నా తెలుసా? వచ్చే ఈనాటికి, మరలా వచ్చే ఈ రోజుకి నీవు బిడ్డను ఎత్తుకుంటావు, నువ్వు బిడ్డను కలిగి ఉంటావు అని ఆస్వాదించి, నువ్వే ఇంటి దగ్గర భోజనం చేస్తే ఆ ఇంటిని ఆశీర్వదించాలి. అర్థమైందా? అలాగ ఆశీర్వదించడం వల్ల నీకు ఆశీర్వాదం, వాళ్ళకి ఆశీర్వాదం. అంతేగాని తిన్న ప్రతి చోట వాసాలు లెక్కెట్టరావు. ఇప్పుడు వాసాలు లేవు, భీములు ఉన్నాయి. భీములు కూడా కనపడేస్తా, సీలింగ్ చేసేస్తాను. అంచేత వెళ్ళిన ప్రతి ఇంటికి, తిన్న ప్రతి ఇంటిని ఆశీర్వదించవలసినటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నాం. దేవుడు మన దగ్గర ఏమి దాయలేదు. చూడమన్నాడు, చూసిన దాన్ని, కన్నదానిని విన్నదానిని మనం చాటి చెప్పాలి. మీరు త్వరగా వెళ్ళండి అన్నాడు. అలాగ అన్నాడు కాబట్టి శిష్యులు త్వరగా వచ్చారు. ప్రపంచమంతా సువార్తీకరణ జరిగింది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనం భయపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. మనం సేవించుచున్న దేవుడు జీవించుచున్న దేవుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకు క్రైస్తవ్యముకు ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటిది ప్రాముఖ్యమైంది అని ఆలోచన చేసినట్లయితే మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఆయన సాతాను చేత బాధింపబడ్డాడు, మనుషుల చేత బాధించబడ్డాడు. దేవుడు కూడా బాధించబడటానికి ఇచ్చయించాడు. మరి ఆయన మన కొరకు శ్రమను అనుభవించాడు. ఎవరిది వాడు మోసుకోవటమే కష్టం కదండి. ఎక్కడైనా ఊరు వెళ్తున్నాం, లగేజ్ మంద మోసుకోవటమే కష్టం. ఇంకొకటి వచ్చి నాది కూడా మోసుకెళ్తున్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనము చాలా హెవీ లగేజ్ కలిగి ఉన్నాం. మీకు అర్థమైందండి? విమానం టికెట్ బుక్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే లగేజ్ ఒక ఎత్తు. దానికి ఒక ఇద్దరు మనుషులు, మొన్న మేము లగేజ్ బుక్ చేసాం, దానికి ఇద్దరు మనుషులు బొంబాయి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇద్దరు మనుషులు తీసుకెళ్ళిపోతాం ఓకే, కానీ వాళ్ళు ఎక్కడ పెడతాం? మరి అదో ఖర్చు. అంచేత అన్నీ ఆలోచించి ఏం చేస్తామంటే లగేజ్కి 10,000 కట్టాం. ఎందుకు? అలాగే మేము ఎయిర్పోర్ట్ దాకా మోసుకెళ్ళగలిగాం. అక్కడి నుంచి పాపం మా అమ్మాయే మోసుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మోసుకుంటుంటే మక్కలు అంటే నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దాకా చేయగలిగిన సహాయం అది దాటి మనల్ని వెళ్ళనివ్వరు కనుక తన బరువు తనే మోసుకోవాలి. మనందరిది హెవీ లగేజ్ అమ్మ, మనదందరిది హెవీ లగేజ్. ఏమి లగేజ్ అది? అబద్ధాలు, బూతులు, ఇవన్నీ పాపాలు, హెవీ లగేజ్ ఎక్కువైపోయింది. లగేజ్ మనం మోసుకోవడమే చాలా అష్ట కష్టాలు పడుతున్నాం. ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టేశాం చెప్పండి? ఏసే మీద పెట్టేశాం. ఆయన అంటున్నాడు మీరు తేలిక అవ్వండి, బరువు నా మీద వేయండి అని మన అందరి లగేజ్ మోసాడు. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పండి? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుడా నా కోసం మరణించావు, నా కోసం తిరిగి లేచావు అని దేవునికి మనం వందనాలు చెప్పగలుగుతున్నామా? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున సమాధి ఖాళీగా ఉంది. ఎందుకనంటే
మనము జీవించుచున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ రోజున సమాధి ఖాళీగా ఉంది, ప్రేమించుచున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం ఈ రోజున సమాధి ఖాళీగా ఉంది, కరుణ గల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ రోజున సమాధి ఖాళీగా ఉంది, మరణాన్ని జయించినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రోజున సమాధి ఖాళీగా ఉంది, సాతాన్ని జయించినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు సమాధి ఖాళీగా ఉంది, దేవుడు శక్తిమంతుడు అనేటువంటి సంగతిని మనమందరం కూడా గ్రహించాలి. పరలోకం అనేటువంటిది నిజము, అందుచేతనే సమాధి ఖాళీ చేయబడ్డది. అందరు సమాధులు ఖాళీ చేసి ఆయన నమ్మిన వాళ్ళందరినీ కూడా పరలోకంలోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఒక రోజున ఈ ఖాళీ సమాధి ఏం చెప్తుంది అంటే, ఒక రోజున అన్ని సమాధులు ఖాళీ అయిపోతాయట. కొన్ని ఊర్లో ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నారు. వైజాగ్లో మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి పాతి పెట్టుకోవడానికి ప్లేస్ లేక అంతస్తులు ఒకరి మీద ఒకరు, ఎవరి ముందు చచ్చిపోతే వాళ్ళ కింద, తర్వాత చచ్చిపోయిన వాళ్ళ మీద, అలాగ అంతస్తుల కింద ఎట్టారండి శవాలను తీసుకెళ్ళి. ఎందుకంటే అక్కడ అంత కాస్ట్లీ ప్రదేశం, కొనుక్కోవాలి, ఊరుకుని రాదు. కానీ ఒక రోజున ఏమవుద్దో తెలుసా, సమాధులన్నీ ఖాళీ అయిపోతాయి. సమాధులన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఈ బరియల్ గ్రౌండ్లు అన్నీ ఫ్రీయే. ఎంత కావాలంటే అంత ఇక్కడ ఉన్న వాళ్ళు దొరలొచ్చు అక్కడ, కానీ మనం ఇక్కడ ఉండం. ఎందుకనంటే మనం ప్రభుతో పాటు సదాకాలము ఉండబోతున్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. టూమ్ ఈజ్ ఎంప్టీ బికాజ్ హోప్లెసెస్ నౌ టర్న్ టు హోప్. ఈ రోజున సమాధులు ఖాళీగా ఉన్నాయి. యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఎందుకనంటే నిరీక్షణ లేని మనకు నిరీక్షణ ఇవ్వటానికి. ఈ రోజున యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఇప్పటికి ఇంకా రక్షణ అందుబాటులో ఉందని చెప్తూ ఉంది. యేసుప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఎందుకంటే మనందరినీ కూడా ఆయన కుమారుడికి లోబడమంటున్నాడు. మీ సమాధులు కూడా ఒక రోజున ఖాళీ అవ్వాలని. అంటే ఇక్కడ సమాధి దగ్గర 5 అబ్జర్వేషన్స్ ఏంటంటే, కావలి వాళ్ళు భయపడ్డారు, స్త్రీలు విన్నారు, మరియా తప్పుగా అర్థం చేసుకుంది, పేతురు ఆశ్చర్యపోయాడు, యోహాను నమ్మాడు. అక్కడ ఏం రాయబడిందనంటే, అక్కడ స్త్రీలు ఎప్పుడైతే ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని చెప్పబడిందో, వాళ్ళకి ఆనందము అదేవిధంగా బాధ కూడా మిక్స్ అయిపోయినాయట. రెండు కూడా మిక్స్ అయిపోయి యేసయ్య లేచాడు, ఇక మనకి సుగంధ ద్రవ్యాలతో పని లేదని ఆయన స్తుతించి శిష్యులకి ఈ యొక్క వర్తమానాన్ని తెలియజేశారు. ఇప్పుడు మనకు తెలియజేస్తున్నటువంటి 4 విషయాలు ఏంటనగా, రా, చూడు, వెళ్ళు, చెప్పు. ఈ 4 ఇంపరేటివ్స్, 4 ఆజ్ఞలు. కమ్, రా. రెండవది సీ, చూడు. మూడవది గో, వెళ్ళు. నాలుగవది టెల్, చెప్పు. ఈ 4 పనులు మనము యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన సందర్భంగా మనం చేయాలి. పాపాన్ని విడిచిపెట్టు, ప్రభువును హత్తుకో. ప్రభువును ఏ దేవుడైతే మృతుల్లోంచి లేపాడో అదే దేవుడు నిన్ను లేపడానికి సమర్థుడు గనుక విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపుకు చూస్తూ ఈ యొక్క ఈస్టర్ దినాన్ని ఆయన స్మరించుకుంటూ ఆయన ఆరాధిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి